కేజీ 40 రూపాయల నుంచి కేజీ 120 రూపాయలకు తగ్గల 5 ఏళ్లలో. చీనికాయల ధర 20 టన్ను 7,000, 8,000, 9,000, బాగొస్తే 12, 14. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో కనిష్ట ధర 30,000, గరిష్ట ధర 1,00,000. వైఎస్ఆర్సీపీ హయాంలో ధరల స్థిరీకరణ నిధి అని 3,000 కోట్లతో ఏర్పాటు చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసాం. అక్షరాల ఎంత తెలుసా మేము ఖర్చు పెట్టింది 5 ఏళ్లలో? 7,802 కోట్లు ఖర్చు చేసినాం. రైతులకు తోడుగా నిలబడేందుకు, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేందుకు అక్షరాల 7,802 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ప్రతి ఆర్బీకే పరిధిలో సీఎం యాప్ ఉండేది. ప్రతి ఆర్బీకే పరిధిలో ఈ క్రాప్ జరిగేది. ఈ క్రాప్తో పాటు అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఈ ఆర్బీకేలో పనిచేస్తూ ఆ గ్రామంలో ఏదైనా పంట డిస్ట్రెస్లో ఉంటే ఇమ్మీడియట్గా హీ యూస్ టు అప్లోడ్ త్రూ సీఎం యాప్. సీఎం యాప్ అంటే ఏమిటి? కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్. ఆర్బీకేలో మినిమం గిట్టుబాటు ధరలు ఇంత అని చెప్పి ముందుగానే పెట్టేవాళ్ళు. ఆ ధరల కన్నా తక్కువ రేటుకి ఎక్కడైనా పంట పడిపోతే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యేది. మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేది. కాంపిటీషన్ క్రియేట్ చేయడం కోసం 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆర్బీకేలు గాలికి వదిలేసినారు. ఈ క్రాప్ నిర్వీర్యం చేశారు. సీఎం యాప్ కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ మూలన పడిపోయింది. ఉచిత పంటల బీమాకు పాత్రేసేశారు. పంట నష్టం వస్తే అదే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధానం మా హయాంలో జరిగేది. ఈరోజు దానికి మంగళం పాడేశారు. రైతులకు 0 వడ్డీ పథకాన్ని ఎత్తేశారు. క్రమం తప్పకుండా రైతు భరోసా కింద 13,500 రూపాయలు ప్రతి రైతు చేతిలో పెట్టుబడి సహాయం అందేది. ఇవన్నీ గాలికి వదిలేసినారు, ఎత్తేసినారు. ఇవన్నీ పిఎం కిసాన్తో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి మేము 20,000 ఇస్తామని చెప్పి మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు. ఇవ్వాల్సిన 20,000లో రెండో ఏడాది 20,000కి 5,000 ఇచ్చినారు. అంటే 40,000కి 5,000 ఇచ్చినారు.